లేటెస్ట్ వార్తల కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన స్వయంగా బోటులో వెళ్లి బియ్యం తరలిస్తున్న నౌకను పరిశీలించిన విషయానికి తెలిసిందే. యథేచ్ఛగా బియ్యం తరలిపోతుంటే అంతా ఏం చేస్తున్నారంటూ పవన్ నిప్పులు చెరిగారు. డీఎస్ఓ, కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోర్టు అధికారులపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అధికారులు పద్ధతి మార్చుకోకుండా మాఫియాకు సహకరిస్తున్నారంటూ పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోయేలా అధికారులే సహకరిస్తున్నారంటూ ఆరోపించారు. ఈ క్రమంలో అక్రమ రవాణా విషయంలో పదే పదే కొన్ని పేర్లు వినిపిస్తున్నాయని, పూర్తి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అంతేకాదు, అలీషా, అగర్వాల్ అనే వ్యక్తులతో పాటు మానస అనే సంస్థ గురించి పవన్ ప్రస్తావించారు. దీంతో వీళ్లెవరు, ఆ సంస్థ ఎవరిది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఇద్దరు కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డికి సన్నిహితులని తెలుస్తోంది. మరో వ్యక్తి ఆయనకు సోదరుడని సమాచారం. కాకినాడ పోర్టు కేంద్రంగా బియ్యం ఎగుమతుల్లో వినోద్ అగర్వాల్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిసింది. అలాగే ఓడల తయారీ ద్వారా పోర్టులో కీలకంగా మారిన షేక్ అహ్మద్ అలీషా మానస సంస్థ యజమాని. వైఎస్ఆర్సీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి సోదరుడు వీరభద్రారెడ్డిలు కీలక సూత్రధారుల్లో ఒకరని బోగట్టా. వీరి అండదండలతో గత 5 ఏళ్లు పీడీఎస్ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు అక్రమంగా ఎగుమతి అయ్యిందన్న ఆరోపణలున్నాయి. కాకినాడ పోర్టులో చక్రం తిప్పుతున్న కీలక వ్యక్తులు ద్వారంపూడికి సన్నిహితులని తెలియడంతో ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. నౌకలకు కిరాణా సామాన్లు సరఫరా చేస్తే ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగం చేసిన అలీషా ప్రస్తుతం కోట్లకు పడగలెత్తి పోర్టు ఆధారిత వ్యాపారాలు చేస్తున్నారు. ఈయనపై ఆయిల్ అక్రమ రవాణా కేసులు సహా పలు ఆరోపణలు ఉన్నాయి. ఇక అంతర్జాతీయ స్థాయిలో బియ్యం ఎగుమతి చేసే సంస్థలున్న వ్యక్తి అగర్వాల్కు విదేశాల్లో పలువురితో పరిచయాలు ఉన్నాయని తెలుస్తోంది. కాకినాడ పోర్టులో ఎగుమతుల్లో వీరు కీలకంగా మారారు.